ఇక సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ ఎంపీ వి హనుమంతరావు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల గురించి ఢిల్లీలో మాట్లాడారని, కేటీఆర్ కు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలన్నారు. కేటీఆర్ శాంతియుతంగా ధర్నా చేస్తే ఆరోగ్యం బాగుంటుందన్నారు. పవర్లో ఉన్నప్పుడు కేటీఆర్ కు ధర్నా చౌక్ గుర్తు రాలేదన్నారు. ఇప్పుడు గుర్తుకు రావడం ఏమిటని విమర్శించారు విహెచ్. ఆయన ఏదైనా ఈడెందుకు మాట్లాడుతుండ్రా బాబు, ఆయన మా ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో మాట్లాడిండు. దమ్ముంటే నువ్వు కూడా పోయి చెప్పాడా, మీరు ఏం గొప్పతనం చేసిండ్రో, నిన్నటి వరకు ఏమైందో మీ ఢిల్లీలో మీ సంగతి మీరు కూడా పోయి ఆడ క్యాన్వాసింగ్ చేయొచ్చు కదా. ఆయన ఎస్ మేము గ్యారంటీలు చేస్తున్నాం, మీరు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, మీరు కూడా దమ్ముంటే పోయి ఈడ మాట్లాడితే ఏం లాభమే నాకు అర్థం కాదు. నేను కూడా మొన్న పోయొచ్చిన, మళ్ళీ పోతున్నా 27 నుంచి అక్కడ ఏది మన కార్యకర్తలు పరిచయం, గతంలో నేను ఇన్ఛార్జ్ ఉండి తప్పనిసరిగా పోతున్నాం, అక్కడ పోయి మాట్లాడాలి. ఈడ ఏడ దొక్కితే ఇదేవో ఎంతసేపటికి రేవంత్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ కాదురా బాబు. అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నది, అక్కడ ప్రజలకు 4 మాటలు చెప్తే ఓట్లు వస్తాయా పోతాయా తెలియదు. కానీ ఈడ మాట్లాడితే లాభమైంది. ముఖ్యమంత్రి చెప్పిండు నేను చేస్తున్నాను, మీ దమ్మేముందో మీరు కూడా పోయి ఆడ పోయి మాట్లాడమని ఎవరిని కేటీఆర్ను కోరుతున్నా.